మమ్మల్ని దోచుకుంటోంది అనేది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రధానంగా ప్రస్తావిస్తున్న మాట. ఈ నేపథ్యంలోని దాదాపుగా కొన్ని రోజులుగా ఈ ప్రమాదం ఇన్ఫాక్ట్ ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఘటనా స్థలం కొండల్లో ఉన్న కారణంగా ఈ ప్రమాదం ఇంకా తీవ్రత గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. భద్రతా దళాలను సంఘటనా స్థలానికి పంపించామంటూ ఇక్కడ ప్రభుత్వ అధికారులు చెబుతున్న పరిస్థితి. సహాయానికి ఇంకొక రైలు మార్గంలో కూడా వాళ్ళు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సిబిక్వెటాలోని ప్రధాన హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం. ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేశారు. క్షతగాత్రుల కోసం వాళ్ళ చికిత్స కోసం సిద్ధంగా ఉండాలంటూ అక్కడ ప్రభుత్వ అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చింది, ప్రభుత్వ వైద్యులకు డైరెక్షన్స్ ఇచ్చింది ప్రభుత్వం. దాంతోపాటు మరికొన్ని అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్కడ ఆటంకం కలగకూడదు, అవి కంటిన్యూ అవ్వాలి. మరి ముఖ్యంగా అక్కడికి చేరుకునే ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలను అన్వేషించండి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అక్కడ అణగదొక్కేందుకు ఎన్ని ప్రయత్నాలు జరుగుతాయో అన్ని ప్రయత్నాలు చేయండి. వారిని కట్టడి చేసేందుకు, వారిని నిలవరించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయగలరో చేయండి అంటూ కూడా సైన్యానికి డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. కానీ తక్షణ కర్తవ్యం మాత్రం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడమే, అక్కడ ప్రజలని కాపాడమే. పాకిస్తాన్ ఆర్మీ గ్రౌండ్ ఆపరేషన్ ను తిప్పికొడుతుంది. రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి అక్కడ ఆపరేషన్ ను తిప్పికొడుతోంది. హెలికాప్టర్లు వచ్చిన, డ్రోన్లు వచ్చిన వాటిని గాల్లోనే పేల్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. డ్రోన్లు వచ్చేందుకు ఎక్కడ ఏ మార్గం ఉన్నా వాటిని గాల్లోనే పేల్చేసేందుకు, అలాగే వాటిని తిప్పికొట్టేందుకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా సంసిద్ధంగా ఉన్నట్టుగా ప్రస్తుతం మాట్లాడుకోవడం జరుగుతోంది. మీరు చూస్తున్నారు హెలికాప్టర్స్ అక్కడికి చేరుకున్నాయి. ఒకసారి హెలికాప్టర్స్ చేరుకున్న ఆ విజువల్స్ మనం కూడా చూద్దాం. నువ్వానేనా అన్నట్టుకుంది అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మధ్య యుద్ధ వాతావరణం తలపిస్తోంది. మరి ముఖ్యంగా ఈ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసి ఉండదు, కనీసం ఊహించి కూడా ఉండదేమో ఇటు పాకిస్తాన్ సైన్యం. ఎందుకంటే సాధారణంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి జరిగిన దాడులు ఏడాదిగా మనం చూస్తూనే ఉంటాం. ఎక్కడో దగ్గర దాడులకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈసారి చేసిన దాడి పాకిస్తాన్కు గట్టి ఎదురు దెబ్బ. బలూచిస్తాన్ కోణంలో చూస్తే పాకిస్తాన్కు గట్టి ఎదురు దెబ్బే. కానీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ కొన్ని దేశాలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా అవి పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్కు ఇప్పుడు ఎటువంటి సపోర్ట్ ఉండబోతోంది, ఎవరు సపోర్ట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఆసక్తికరంగా మారింది. ఆ విజువల్ చూసే ప్రయత్నం చేస్తే కనుక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్ప్రెస్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. మరి ముఖ్యంగా దాదర్ మస్కఫ్ ఏరియా బోలానికి సంబంధించి అక్కడ దాదాపుగా వందల మందిని, అంటే 200 మందిని, సుమారుగా 200 మందిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక స్టేట్మెంట్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక వార్నింగ్ ఇస్తోంది. ఈ ఒకవేళ పాకిస్తాన్ కనుక ఆపరేషన్ని లాంచ్ చేసి కనుక ప్రయత్నాలు చేస్తే హాస్టేజెస్ని చంపేస్తామంటూ, అంటే వాళ్ళ నిర్బంధాలను వాళ్ళని చంపేస్తామంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. కానీ ఎందుకు పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు దాడులకు వెళుతోంది? ఎందుకంటే 200 మంది ప్రాణాలని సుమారుగా ఇప్పుడు పణంగా పెట్టినట్టేనా? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏం చేయబోతోంది? ఇటు పాకిస్తాన్తో ప్రతిదాడులకు దిగుతుందా, లేకపోతే అక్కడ తమ బందీలుగా ఉన్న వారిని చంపేస్తుందా? బహుశా ఈ మాట కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం అది. ఎందుకంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ ఆర్మీపై బెదిరింపులకు దిగుతోంది ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మీరు బలూచిస్తాన్కు వెంటనే స్వాతంత్రం ఇచ్చేయండి, లేకపోతే గంట మాత్రం మీకు సమయం ఇస్తున్నాం, లేకపోతే వాళ్ళందరినీ కూడా చంపేస్తామంటూ అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఎక్కడ ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా నేరుగా ఆపరేషన్లోకి దిగింది, నేరుగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి దిగింది, వైమానిక దాడులకు దిగింది, దాంతోపాటు డ్రోన్ దాడులకు అక్కడ నిష్క్రమించిన పరిస్థితి. దాంతోపాటు ఇటు రైలు మార్గం ద్వారా ఘటనా ప్రదేశానికి చేరుకునేందుకున్న మార్గాలన్నింటినీ కూడా అన్వేషించి రైలు మార్గం ద్వారా కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇది కొండల ప్రాంతం కావడంతో ఆపరేషన్కు తీవ్రమైన విఘాతం కలుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు వాటీవీ స్క్రీన్ మీద. ఈరోజు రాత్రికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఒకటే చెప్పడం జరుగుతుంది పాకిస్తాన్కి సంబంధించి,
ఇక్కడికి చేరుకునే పక్షంలో ఒకరు చేరుకుంటే కనుక అంతవరకు వాళ్ళు ప్రాణాలతో ఉంచుతారా అంటూ కూడా. కానీ ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది మహిళలని అలాగే చిన్నారని అలాగే బలూచ్ ప్యాసింజర్స్ని వాళ్ళని విడిచిపెట్టేస్తున్నామంటూ చెప్పుకొచ్చింది. దాంట్లో వాళ్ళని ఎవరిని ఉంచట్లేదు చెప్పుకొచ్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ నేపథ్యంలో ఇప్పుడు 180 మందికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఏం జరగచ్చు? అంతర్గత వ్యవహారాల మంత్రి మోసిన్ నఖ్వీ ఈ ఘటనను ఖండించారు. పాకిస్తాన్కి సంబంధించి అంతర్గత వ్యవహారాల మంత్రి మోసిన్ నఖ్వీ ఈ ఘటనను ఖండించడం జరిగింది. ఒకటే చెప్తున్నారు, సిబి హాస్పిటల్కి సంబంధించి అంటే దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ని అక్కడ ప్రారంభించినట్టుగా చెప్పుకొచ్చారు. అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వాధికారులతో మాట్లాడి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ని స్పీడప్ చేశారు. దాంతోపాటు ఇటు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే ఆ మంత్రి మోసిన్ నఖ్వీ ఒకటన్నం జరుగుతోంది. మరి ముఖ్యంగా అమాయక ప్రజల మీద, అమాయక ప్రయాణికుల మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళని విడిచిపెట్టేదే లేదు, వాళ్ళని వదలమంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. ఎందుకంటే గతంలో కూడా రైల్వే ట్రాక్ని పేల్చారు ఇదే ప్రాంతంలో. కానీ దానికి సంబంధించి అక్కడ ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం, ఈరోజు వీరిని విడిచిపెట్టేదే లేదు అన్న అర్థం వచ్చేలా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. మొత్తంగా ఈరోజు రాత్రి కల్లా ఈ ఆపరేషన్లో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏది జరుగుతున్నట్టు కూడా యావత్ ప్రపంచం ఆసక్తికరంగా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఇటువంటి కథనాలు చూపించడం ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మన పక్కన ఉన్న పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండడం జరిగింది, వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఇటువంటి కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటు పాకిస్తాన్కి సంబంధించి ఈ ఘటనను మీరు ఎలా చూస్తారు? ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దృష్ట్యా బలూచిస్తాన్కు స్వాతంత్రం కల్పించాల్సిందేనా ప్రస్తుతం పాకిస్తాన్ ముందున్న ఒకే ఒక ఆప్షన్ అదా, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ ఈ రెస్క్యూ ఆపరేషన్